అందరికీ నమస్తే। ఈరోజు బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ మనం బియ్యాన్ని కడిగి మంచిగా వాటర్ పోసి నానబెట్టి ఉంచాలి ఒక గంట పాటు। ఆలోపు మనం మిర్చి ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి। నేను ఈ కొలతల కొద్దీ బియ్యాన్ని కడిగినా। ఇప్పుడు 2.5 తపాల బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టుకున్నా। ఇప్పుడు మసాలా దినుసులు లవంగాలు చెక్క స్టార్ అనస ఈ బిర్యానీ ఆకు మిరియాలు సాజీరా ఇట్లా అన్ని మసాలా దినుసులని రెడీ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు బగారా రైస్ రెడీ చేద్దాం। ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి। ఇవి కూడా మంచిగా గోలిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి, పుదీనా వేసుకోవాలి। ఇట్లా వేసి మంచిగా కలపాలి। ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి। ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేయాలి। వేసి కలిపి మంచిగా మూత పెట్టి టమాటాలు మొత్తం ఉడికేదాకా ఉంచాలి సిమ్లో పెట్టి। ఇట్లా టమాటాలు మంచిగా మెత్తగా అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి। మనం 2.5 తపాల బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, దానికి సరిపోయేంత 3 తపాల వాటర్ పోసుకోవాలి। బియ్యం మంచిగా నానితేనే బగారన్నం మంచిగా పొడి పొడిగా వస్తుంది। ఇప్పుడు ఒక సగం చెక్క నిమ్మకాయ కూడా కట్ చేసి ఇట్లా నిమ్మరసం వేద్దాం। ఇప్పుడు ఎసరు బాగా మసలాలి మంచిగా। ఎసరు బాగా మసలిన తర్వాత మనం రెడీ చేసుకున్న బియ్యాన్ని ఒక జల్లట్లో వేసుకొని ఇందులో వేయాలి। ఇట్లా మంచిగా కలిపి ఎసరు అంతా దగ్గరికి వచ్చినాక మూత పెట్టాలి। ఇట్లా రైస్ మొత్తం ఎసరు మొత్తం దగ్గరికి వచ్చినాక మూత పెట్టాలి। వాటర్ మొత్తం లేకుండా అయినాక సిమ్లో పెట్టి మూత పెట్టి ఆ మూత పైన ఏదైనా బరువు పెట్టాలి। ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక 2 చెంచాల నెయ్యి కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి మళ్ళీ ఒకసారి బరువు పెట్టాలి। ఇట్లా ఇంకొక 2 నిమిషాలు ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం ఈ రైస్ని రివర్స్ చేసుకోవాలి ఒకసారి। అన్నం మంచిగా పొడి పొడి అయింది, ఇట్లా మంచిగా మెత్తగా ఉడికింది, పొడి పొడి అయింది। ఇప్పుడు ఈ రైస్ని మనం ఒకసారి రివర్స్ చేసుకొని మూత పెట్టాలి। ఇప్పుడు మనకు మంచిగా బగారా రైస్ రెడీ అయింది। చూసిలా పొడి పొడిగా మంచిగా ఉంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।